స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. జయ కృష్ణ ముకుంద మురారి. నమస్కారం. గోకులనందన గోవింద శ్రీకృష్ణ లీలలు. బలరాముడు బృందావనంను దర్శించుట. బలరాముడు బృందావనంలోని తన తల్లిదండ్రులను చూడటానికి ఆతృతపడి పరమోత్సాహంతో రథంలో అక్కడికి బయలుదేరాడు. బృందావన వాసులు కృష్ణ బలరాములను చూడటానికి చాలా కాలం నుండి ఉత్కంఠతో ఉన్నారు. బలరాముడు బృందావనానికి చేరుకోగానే గోపగోపికలు అతనిని ఆలింగనము చేసుకున్నారు. అతడు కూడా వారిని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. తరువాత అతడు నందయశోదల చెంతకు చేరి వారికి నమస్కరించాడు. అప్పుడు వారు అతనిని దీవించారు. తరువాత బలరాముడు గోపవృద్ధులకు నమస్కరించాడు. గోపబాలుర వందనములను స్వీకరించాడు. సమాన వయస్కులతో కరచాలనం చేస్తూ పెద్దగా నవ్వుతూ అతడు ప్రతి ఒక్కరిని ఆలింగనం చేసుకున్నాడు. గోపులు, గోపబాలురు, గోపికలు, నందయశోదలు చక్కగా ఆదరించగా పరమ సంతుష్టుడైన బలరాముడు వారందరి మధ్య కూర్చున్నాడు. మొదట అతడు వారి క్షేమ సమాచారాన్ని అడిగాడు. తరువాత చాలా కాలం నుండి చూడకపోవడం వల్ల వారంతా అతనిని అనేకమైన ప్రశ్నలను అడగటం మొదలుపెట్టారు. వారంతా శ్రీకృష్ణుని ఎంతగా ప్రేమించారంటే అతని అభావములో వారి గొంతుకలన్నీ పూడుకొని పోగా బలరామునితో పలుకన ఆరంభించారు. మొదట నందయశోదలు పలకరిస్తూ, బలరామ, వసుదేవాది మన బంధువులు కుశలముగా ఉన్నారా? ఇప్పుడు నీవు కృష్ణుడు వివాహాలు చేసుకొని పిల్లాపాపలతో ఉన్నారు. కుటుంబ సౌఖ్యంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ దీనులైన తల్లిదండ్రులను మీరు గుర్తు చేసుకుంటున్నారా? పరమ పాపి అయిన కంసుని మీరు వధించడము, వానిచే పీడింపబడిన వసుదేవాది బంధువులు విడుదల కావడం అనేది నిజంగా శుభవార్త. నీవు కృష్ణుడు జరాసంధ కాలయవనులను ఓడించడము, కాలయవనుడు మరణించడము, మీరిప్పుడు ద్వారకాపురిలో నివసించడము కూడా మంచి శుభవార్తే అని అన్నారు. ఇంతలో గోపికలు అక్కడికి రాగానే బలరాముడు వారిని ప్రేమపూర్ణ నయనాలతో వీక్షించాడు. కృష్ణ బలరాముల అభావం వలన చిరకాలము నుండి దుఃఖితులై ఉన్నట్టి ఆ గోపికలందరూ అప్పుడు ఆనందభరితలై సోదరులిరువురి క్షేమ సమాచారాన్ని అడగటం మొదలుపెట్టారు. ద్వారకలో పురవనితలతో చుట్టబడిన వాడై శ్రీకృష్ణుడు సుఖంగా ఉన్నాడా అని వారు విశేషంగా బలరాముని అడిగారు. అతడు ఎప్పుడైనా తన తల్లిదండ్రులైన నందయశోదలను బృందావనంలో తాను ఉన్నప్పుడు ఎంతో సన్నిహితంగా కలిసి తిరిగిన ఇతర మిత్రులను గుర్తు చేసుకుంటాడా? యశోదమ్మను చూడడానికి అతడు ఇక్కడకు వచ్చే యోచన ఏమైనా ఉన్నదా? మమ్మల్ని ఎప్పుడైనా అతడు స్మరిస్తాడా? మేము అతని సాంగత్యాన్ని కోల్పోయి విలపిస్తున్నాము. మేము ఇంకనూ పూలను కోసి దండలను కడుతూ మేము అతనిని స్మరిస్తున్నాము. అయినా అతడు రాకపోవడంతో మేము కేవలము రోదిస్తూ కాలమును గడుపుతున్నాము. అతడు వచ్చి మేము కట్టిన దండలను స్వీకరించితే ఎంత బాగుండునో కదా అంటూ ఒక గోపిక పలుకుతూ, చెలులారా, కృష్ణుని గురించి పలకడం వల్ల లాభం ఏంటి? కబుర్లు చెప్పుకుంటూ కాలమును గడపాలనుకుంటే మనము అతనికి అన్యమైన విషయాన్ని మాట్లాడుకుందాము. నిర్దయుడైన అతడు మనము లేకుండా కాలమును గడపగలిగితే ఆ కృష్ణుడు లేకుండా మనము కాలమును గడపలేమా? అయినా మనము లేకుండా శ్రీకృష్ణుడు సుఖంగానే రోజులను గడిపివేస్తున్నాడు. కానీ అతడు లేకుండా మనము సుఖంగా రోజులను గడపలేము కదా అని పలికింది. ఈ రీతిగా పలుకుతున్నప్పుడు కృష్ణుని పట్ల గోపికల ప్రేమభావము తీవ్రతరము కాజొచ్చింది. ఆ ప్రకారంగా కృష్ణుని చిరునవ్వును, ప్రేమవాక్కులను, ఆకర్షణీయమైన రూపమును, గుణములను, ఆలింగనమును తలుచుకోసాగారు. గోపికల పారవశ్య భావాన్ని బలరాముడు అర్థం చేసుకోగలిగాడు. వారిని అతడు అనునయించాలని తలచాడు. అనునయ కార్యంలో నిపుణుడైన అతడు గోపికలతో ఆదరముగా వ్యవహరిస్తూ కృష్ణ కథలు చెప్పసాగాడు. అప్పుడు గోపికలు సంతుష్ట చిత్తులైనారు. బృందావన గోపికలకు ఆనందాన్ని చేకూర్చడానికి బలరాముడు 2 నెలలు అక్కడే ఉండిపోయాడు. ఆ విధంగా అతడు 2 నెలలు గోపికలతో రాసనృత్యాన్ని నిర్వహించాడు. అది వసంతకాలం కాబట్టి యమునా తటము తేజోమయంగానూ మనోహరంగానూ ఉన్నది. అక్కడ బలరాముడు గోపికలతో కలిసి విహరించసాగాడు. అప్పుడు వరుణుడు తన కుమార్తె అయిన వారుణిని మకరంద రూపములో పంపగా అది చెట్టు తొర్రలో నుండి ప్రవహించింది. ఆ తేనె కారణంగా వనమంతా సుగంధమయం అయ్యింది. ఆ వారుని సుగంధము బలరాముని ఎంతో ఆకర్షించింది. వారుని రుచికి ఆకర్షితులైన బలరాముడు, గోపికలు దానిని త్రాగారు. బలరాముడు
వారుణిని త్రాగే సమయంలో గోపికలు అతని మహిమాగానము చేశారు. వారుని పానముచే మత్తిలిన చందమున అప్పుడు బలరాముడు ఎంతో ఆనందించాడు. అతని కన్నులు గిరగిరా తిరగసాగాయి. అతడు మెడలో పొడుగాటి వనపుష్పమాలను ధరించి ఉన్నాడు. దివ్యానంద కారణంగా పరిస్థితి అంతా ఆనందోత్సవముగా గోచరించింది. అప్పుడు బలరాముడు మనోహరంగా నవ్వాడు. అతని ముఖము పైన శ్వేతబిందువులు మంచు బిందువుల వలె గోచరించాయి. అట్టి ఆనందములో బలరాముడు గోపికలతో కలిసి జలక్రీడలు చేయాలనుకున్నాడు. అందుకే అతడు యమునా నదిని తన చెంతకు రమ్మని పిలిచాడు. కానీ అతడు మత్తిల్లి ఉన్నాడని తలచినదై యమునాదేవి అతని ఆజ్ఞను ఉల్లంఘించింది. తన ఆజ్ఞను ఉల్లంఘించినందుకు యమున పట్ల బలరాముడు క్రుద్ధుడై దానిని తన హలముతో లాగసాగాడు. బలరామునికి హలము, గద అనే 2 ఆయుధాలు ఉంటాయి. ఎప్పుడు ఏది అవసరమైతే దానిని అతడు స్వీకరిస్తాడు. ఇప్పుడు యమునను బలవంతంగా లాక్కొని రావాల్సిన అవసరము కాబట్టి అతడు హలాయుధాన్ని ఉపయోగించాడు. తన ఆజ్ఞను పాటించనందునే అతడు యమునను శిక్షించాలనుకున్నాడు. అందుకే అతడు క్రుద్ధుడై యమునను సంబోధిస్తూ, ఓ పాపి, నీవు నా ఆజ్ఞను ఉపేక్షించావు. నీకిప్పుడే బుద్ధి చెబుతాను. నీ అంతట నీవుగా నా దగ్గరకు రాలేదు. ఇప్పుడు నా హలాయుధముతో బలవంతంగా ఇక్కడకు తీసుకొని వస్తాను. నిన్ను వందలాది పాయలుగా చీల్చివేస్తాను అని గర్జించాడు. ఈ విధంగా బెదిరించగానే యమునాదేవి బలరాముని బలానికి భయపడినదై వెంటనే వచ్చి అతని పాదపద్మములపై పడి ప్రార్థించింది. అప్పుడు ఆమె బలరాముని స్తుతిస్తూ, బలరామ, నీవు పరమ బలశాలివి. నీవు అందరికీ ఆనందమును కూర్చేవాడవు. దురదృష్టవశాత్తు నేను నీ మహిమాన్వితమైన పదమును విస్మరించాను. కానీ ఇప్పుడు నాకు జ్ఞానోదయమైంది. నీ సర్వశక్తిమత్వాన్ని మరచిపోయిన కారణంగానే నేను పొరపాటున నీ ఆజ్ఞను ఉల్లంఘించి గొప్ప అపరాధినయ్యాను. కానీ ప్రభు, నేను నీకు శరణుజొచ్చినదానను. నీవు భక్తుల ఎడ అనురాగం కలవాడవు కనుక నా సిగ్గుమాలిన తనమును, తప్పులను క్షమించి నీ నిర్హేతుక కరుణతో నన్ను విముక్తురాలను చేయవలసింది అని వినమ్రంగా పలికింది. అటువంటి వినమ్ర భావాన్ని చూపినప్పుడు యమునను బలరాముడు క్షమించాడు. అప్పుడు ఆమె చెంతనే ప్రవహించింది. బలరాముడు అప్పుడు గోపికలతో కలిసి యమునా జలాలలో క్రీడించాడు. అతడు జలములలో తృప్తి తీరగా చాలాసేపు విహరించిన తర్వాత బయటకు రాగానే కాంతిదేవి అతనికి నీలి వస్త్రమును, సువర్ణమయ కంఠాభరణమును వసగింది. బలరాముడు ఆ వస్త్రములను ధరించి ఆభరణభూషితుడై ఎల్లరకు ఆకర్షణీయంగా గోచరించాడు. అతని హలాయుధముచే లాగబడినదై యమున ఇప్పటికినీ పలు పాయలుగా ప్రవహిస్తున్నది. ఆ నదీ పాయలు బలరాముని సర్వశక్తిమత్వాన్ని సూచిస్తాయి. బలరాముని సన్నిధిలో గోపికలు, ఇతర బృందావనవాసులు పూర్వము కృష్ణ బలరాముల సాన్నిధ్యంలో ఉన్నంతగా ఆనందించారు. జయ కృష్ణ ముకుంద మురారి.